అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పిల్లలకు న్యాయం చేస్తామని ఆ రోజు నారా లోకేష్ గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అంగన్వాడీలు 42 రోజులు, గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తుంటే మా ఎంట పడ్డారు వాళ్ళు. మేము చేస్తామమ్మ న్యాయం, మేము మీకు అండగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తే మేము ఓట్లేసి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులతో ఓట్లు వేయించి కుటుంబ ప్రభుత్వాన్ని అదే పని గెలిపించాం. ఎందుకు? ఆశతో వీళ్ళేమన్నా మాకు న్యాయం చేస్తారేమో, వీళ్ళైనా న్యాయం చేస్తారో మేము ఆశతో చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి కూర్చొని మమ్మల్ని విస్మరించారు. ఏ ప్రభుత్వం వచ్చినా అంగన్వాడీలతో ఎట్టి చాకరీ చేయించుకోవడము, మమ్మల్ని విస్మరించడం, ఇది మామూలుగా వంత అయిపోయింది వాళ్ళకు. సో ఇప్పటికైనా మేము నెక్స్ట్ ఇలానే చేస్తే నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్షన్స్లో వీళ్ళకి కూడా గట్టి బుద్ధి చెప్తాను. ఇప్పుడే హామీ ఇచ్చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా వైసీపీ ప్రభుత్వాన్ని పెట్టిన గతే పడతానికి హామీ ఇచ్చేస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇది ముమ్మాటికి నిజం. ఈరోజు మేము వేసింది కాదని 10 మంది వేయించినాం ఓట్లు, మా కుటుంబ సభ్యులు, బయట వాళ్ళు కాదు, మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క అంగన్వాడీ జరు. నెక్స్ట్ ఏదండి వీళ్ళు వాళ్ళకి ఏం తెలియదు, ఇద్దరు ఒకటని చెప్పేస్తాం. నెక్స్ట్ ఇంకో ప్రభుత్వాన్ని ఆలోచిస్తాం. మాకు న్యాయం చేస్తాం వాళ్ళకి మేము చేసేది, చూసేది, ఆలోచించేది, వేసేది. గెలిపి వేతనం ఇవ్వకుండా 12 గంటలు పనితనం పెంచి మాకు ఇంకా భారమైన పని పెడుతూ ఉన్నారు. మేము గత ప్రభుత్వంలో 42 రోజులు ధర్నా చేసినాం రోడ్డుకి. చేసే ఈ టీడీపీ అభ్యర్థులంతా కలిసి మీకు న్యాయం చేస్తామని మా ధర్నా మా టెండర్ల దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ జరగకుండా ఎక్కి కూడా సంవత్సరం అవుతుంది. అయినా కూడా ఏం నిమ్మక నీరెచ్చినట్లు ఏం పట్టించుకోకుండా ఉన్నారు. వచ్చే నెల ఖచ్చితంగా 9వ తారీఖు మళ్ళా రోడ్డు ఎక్కబోతున్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇకనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఖచ్చితంగా మా అంగన్వాడీ వర్కర్లవి కనీస వేతనం పెంచేంత వరకు సమ్మెతే ఆపబోతామని తెలియజేస్తున్నాము. సంక్షేమ పథకాలు ఎవరికి వర్తించడం లేదు. కార్మికులందరికీ పనితనం కూడా 12 గంటలు పెంచడం జరిగింది. కానీ పనితనం 12 గంటలు పెంచడం అనేది 8 గంటలకే సరిపోతుంది. లేకపోతే సంక్షేమ పథకాలు పెంచడానికి అమలు చేయాలి. లేకపోతే ఇప్పుడున్న గౌరవ వేతనము మాకు తక్కువనే ఉంది. సంక్షేమ పథకాలను అమలు చేయాలి, లేకపోతే గౌరవ వేతనం అన్నా పెంచాలి. ఇంతకుముందు మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఖచ్చితంగా హామీ ఇచ్చింది మేము చేస్తామని. కానీ వాళ్ళు వచ్చి సంవత్సరం అయితే కూడా ఏమి చేయలేదు. కాబట్టి పనితనం కూడా తగ్గించాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.